టీ మీడియా ప్రేక్షకులకు దినఫలాల కార్యక్రమంకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు 3వ తేదీ శనివారం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు నభూతో నభవిష్యత్తి అన్న రీతిలో ప్రతి చోట కూడా ఉత్సాహ ఆనందకరమైన పరిస్థితులు అయితే చోటు చేసుకోవటం అనేది కనిపిస్తుంది. ఎంత త్వరితగతిన వీరు పూర్తి చేయాలనుకున్నారో అంతే త్వరితగతిన ఆ కార్యక్రమాలన్నీ పూర్తి కావటం అనేది వీరికి కొండంత ధైర్యాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఎవరి కోసం తాపత్రయపడుతున్నారు, దేని కోసం పగలు రాత్రి కలలు కంటున్నారు, వాటన్నిటికీ కూడా ఒక చక్కని రూపమైతే ఈరోజు వీరికి కనిపించడం అనేది మానసికంగా చాలా ఆనందాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు ఏదైతే వీరు శారీరక శ్రమని లేదా అనారోగ్యాన్ని మర్చిపోయి పనులు చేస్తున్నారో ఆ పనులని చేసేందుకు చేస్తున్న ఏదైతే ఫలితం కావాలని కోరుకుంటున్నారో ఆ ఫలితం అనేది కూడా సాక్షాత్కారం కావటం అనేది కూడా ఉంటుంది. కనుక మేషరాశి వారికి ఈరోజు ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఎవరితో ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం అనేది ఉత్తమంగా ఉంటుంది. ఈరోజు ఎవరిని కూడా నమ్మి ఎటువంటి డబ్బులు అప్పివ్వటం లేదా ఇతర దాన కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టడం అనేది చాలా అవసరం. ఎవరికంటే ముందు ఇబ్బందులు చికాకులు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇక ఉద్యోగాల్లో వీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి ప్రయోజనం దిశగా అడుగులేయటం అనేది ఉంటుంది. ఈ రంగంలో జన్మించిన కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు పట్టుదలతో ఆ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవడం అనేది కూడా మెచ్చదగిన విషయంగా ఉంటుంది. ఇంకా ఖర్చు అనేది వీరికి ఎంతైనా కొంత మిశ్రమంగా ఉండటం అనేది, అంటే మరీ ఎక్కువ ఖర్చు కాకుండా మరీ ఎక్కువ వ్యయము లేదా మితము కాకుండా ఎంతవరకు సంపాదనలో వాటిని ఉంచడం అనేది కూడా ఈరోజు వృషభ రాశికి చెప్పదగిన విషయంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది వాయిదాలతోనే పూర్తవటం అనేది ఉంటుంది. లేదా చివరి నిమిషం దాకా ఒత్తిడికి లోనింపజేసి ఆపై పూర్తి కావటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏ పని కూడా వెంటనే పూర్తి కాలేకపోవటం అనేది ఒకటి వీరికి ఆదుర్ద కలిగించే విషయంలాగా ఉంటుంది. ఇక తన యొక్క ఎవరైతే పురుషులైతే లేదా స్త్రీలైతే వారి యొక్క అత్తమామలు ఉంటారో ఈ అత్తమామల ఆరోగ్య విషయంలో వీరు ఒకంత జాగ్రత్తగా ఈరోజైతే ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇంకా మిగతా అన్ని సాధారణ వ్యవహారాలు కూడా యథావిధిగా జరిగిపోవటం అనేది ఒకటి మెచ్చదగిన విషయంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఒక విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏదైనా ఉంది అంటే కనుక అది వీరికి ఉండే అనారోగ్యం. ఇది ముఖ్యంగా కఫానికి సంబంధించినది కానీ లేదా ఏవైనా ఎలర్జీకి సంబంధించినవి కానీ ఇలాంటివి వీరిని ఈరోజు ఎక్కువగా బాధించడం అనేది కూడా నడిపిస్తుంది. అలాగే పనుల్లో ఒక రకమైన ఆసక్తి లేకపోవటం లేదా ఆసక్తి చూపినా అందుకు శరీరం తగిన విధంగా సహకరించలేకపోవటం అనేది కూడా ఈరోజు కొద్దిగా వీరిని బాధింపడం అనేది ఉంటుంది. ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా అంటే ఆర్థిక విషయాలు అయితేనేమి లేదా సంతానం కుటుంబ సభ్యులు వీటి పరంగా ఉండే విషయాలు అయితేనేమి అవన్నీ కూడా సక్రమమైన పద్ధతిలోనే సాగిపోవడం అనేది వీరికి ఆనందాన్ని అందించే విషయంలాగా ఉండటం అనేది ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ఒక నూతన వర్తమానం ఆనందాన్ని కలిగించే అంశంగా ఉంటుంది. ఏదైతే చివరి అర్ధరాత్రి వీరు ఏదైతే లేటుగా గమనించారో అది తెల్లారి వీరికి కొండంత బలాన్ని ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరినైతే నమ్మి వీరు ఇన్నాళ్ళు కొన్ని పనులు అయితే చేశారో అవన్నీ కూడా తగిన ప్రయోజనాన్ని పొందటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ సింహరాశిలో జన్మించి వారి యొక్క వయసుకి సమంగా ఉన్న వాళ్ళైతేనేమి లేదా ఆ రకంగా తనకంటే చిన్నవారితో ఎవరైతే పనులు చేస్తున్నారో
ఆ పనులు చేసేవారు మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. వీరికి శత్రువులుగా పరిణమించే రోజు కూడా ఈ రోజు అవటం అనేది ఉంటుంది కనుక వారి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. కన్యా రాశి వారికి చేపట్టే పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలగటం అనేది ఉంటుంది. 1-2 పనులు అవి వాయిదాలు పడినప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవటం అనేది వీరికి నైతికంగా కొంత బలం కలిగించడం అనేది కూడా ఉంటుంది. అమ్మగారు, నాన్నగారు వీరి ఆరోగ్య విషయంలో ఎప్పటిలాగానే ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన విధానం అయితే ఈరోజు కూడా కనిపిస్తుంది. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా యథాప్రకారంగా ఎంతో కొంత ఈరోజు సానుకూలమైన విధానంలో ముందుకు సాగటం అనేది కూడా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇంటి విషయాల్లో ఏవో రకమైన చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేదా ఎవరో ఒకరితో కలహాలు కానీ సంభవించే అవకాశాలు అయితే లేకపోలేదు. కనుక తులారాశి వారు ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టడం అనేది మంచిది. ఇక రాజకీయ రంగాల్లో కానీ కళారంగాల్లో ఉన్నవాళ్ళు కానీ ఈరోజు కొత్త అవకాశాలని పంచుకోవటము లేదా పెంచుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే వీళ్ళు మిత్రులతో బంధువులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు వీరు చేసేవన్నింటిలో కూడా ఏదో ఒక కొత్త పండగ వచ్చిందా, దానికి సంబంధించిన వేడుకల్లో మనం మునిగి తేలుతున్నామా అన్నట్టుగా ఆయా పనుల్లో వీరు చాలా ఆనందాన్ని అనుభవించడం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎటువంటి బాధ లేకుండానే నిన్నట్లాగానే ఈరోజు కూడా ఎంతో కొంత లాభం పొందటం అనేది ఉంటుంది. కానీ ఏదైనా కొత్త నిర్మాణాల కోసం కానీ లేదా కొత్త వస్తువులు సమకూర్చుకోవటం కానీ ఇలాంటివి ఏదైనా చేద్దాము అనుకుంటే కనుక అవి కొద్దిగా వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరైతే వాహనాలు నడుపుతారో ఆ వాహనాలు నడిపించేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. చిన్న చిన్న ప్రమాదాలు అయితే ఈరోజు లేకపోలేదు. ముఖ్యంగా ఏదో రకమైన ఫ్యాక్చర్లు అయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. కనుక చాలా ఆ విషయాల్లో మాత్రం వీరు వేగాన్ని నియంత్రించుకొని చుట్టూ ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటిని గమనించుకుంటూ ముందుకు సాగడం అనేది ఒకటే ఈరోజు చెప్పదగిన అంశం. ధనుర్రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడు ఫలితాలు అయితే ఏమీ కనిపించడం లేదు. అలాగని బాగా మంచి ఫలితాలు అనేవి కూడా కనిపించడం లేదు. రోజు సాదాసీదాగా గడిచిపోవడం అనేది అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే ఏదో తెలియని బద్ధకం వీరిని వెంటాడుతూ ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. పనులన్నీ కూడా ఇందువల్ల వీరు వాయిదా వేయటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవి ప్రస్తుతం లేకపోవటం వల్ల అలాగే ఏదైతే డబ్బు కావాలని కోరుకుంటున్నారో అది అవసరానికి రావటం వల్ల వీరి యొక్క మిగతా బాధల్ని మర్చిపోవటం అనేది కూడా ఉంటుంది. మకర రాశి ఈరోజు ఎవరితో కూడా వాదులాట అనేది మంచిది కాదు. అలాగే ఈరోజు బద్ధకాన్ని కట్టిపెట్టి పని ఎక్కువ చేయవలసిన విధానం అయితే కూడా ఉంటుంది. కాసింత సేద తీరుద్దాము అనుకుంటే కనుక అంటే ఆ రకమైన వీరికి ఏదైతే అవకాశం ఉంటుందో సేద తీరాలి అనేది ఏదైతే ఉందో ఆ రకమైన అవకాశం ఉందని మురిసేలోపే ఏదో రకమైన పని తగులుకొని బద్ధకస్తుడికి పని ఎక్కువ అన్నట్టుగా ఈరోజు ఉండటం అనేది కనిపిస్తుంది. దానివల్ల వీరికి అనవసరపు తిప్పట అనవసర వ్యయం కూడా ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంకా మిగతా విషయాలన్నీ సాఫీగా సాగిపోతూ ఉండటం వల్ల ఎలాంటి కలవరపాటుకి గురవ్వకుండా ఉండటం అనేది కూడా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సగం మంచి సగం చెడు అన్న విధంగానే ఉండటం అనేది ఉంటుంది. ముఖ్యంగా
డబ్బులు కోసం కానీ లేదా ఆర్థికంగా వీరు చేసే ప్రయత్నాలు కానీ అవేమి పెద్దగా ఈరోజు ప్రయోజనం పొందలేకపోవటం అనేది ఉంటుంది. ఇస్తామనే వాళ్ళు ఇవ్వరు. తమ ఇస్తామన్న ఎవరికైతే చెప్పారో వాళ్ళకు కూడా వీరు మాట నిలుపుకోలేరు. ఈ రకంగా రెండు పక్కలా కూడా వీరికి ఏవో రకమైన అననుకూల పరిస్థితులే ఎక్కువ చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏదైతే జీర్ణ వ్యవస్థ లేదా కాలేయ వ్యవస్థ ఈ రకంగా ఎవరికైతే కొన్ని బాధలు ఉన్నాయో ఆ బాధలకు సంబంధించిన వ్యక్తులైతే ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక వీరు మనసులో ఏదో ఉండి పైకేదో మాట్లాడటం అనేది కూడా కొంతమందికి ఇబ్బంది కలిగించేలాగా ఉంటుంది. తద్వారా ఏదో రకమైన వాదులాటలు కూడా జరిగే విధానం అయితే ఉంది. మీనరాశి వారికి ఈరోజు అదృష్ట బలం అనేది ఎక్కువ కనిపిస్తుంది. వీరికి చెప్పుకోదగినంత అభివృద్ధి తమ జీవితంలో గత కొద్ది రోజులుగా లేనప్పటికీ కూడా ఏదో రకంగా ఆయా సమస్యల నుంచి బయటపడటం అనేది అదృష్టమనే చెప్పవలసి ఉంటుంది. పూర్వజన్మ పుణ్యఫలితమైతేనేమి లేదా వీరు చూపే నిజాయితీ అయితేనేమి చాలా ఉపద్రవాల నుంచి తెలివిగా బయటపడటం అనేది కూడా సంభవిస్తుంది. ఏవైనా సరే ప్రమాదాలు అయితేనేమి ఇంకా ఇతరతర సమస్యలేమి త్రుటిలో అవి తప్పిపోవటం అనేది ఒకటి కూడా ఈరోజు వీరికి ఆనందం కలిగించే విషయాల్లో ఒకటిగా ఉండటం అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా జీవితంలో వీరు ఏదైతే చక్కటి అభివృద్ధి కోరుకున్నారో ఆ అభివృద్ధి మాత్రం నత్తనడకగానే సాగుతుంది. కేవలం అదృష్టవశాత్తు ఏదో రకంగా సమస్యల నుంచి మాత్రం బయటపడుతూ ఉంటారు.